బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర మొదటి వీకెండ్ లో ఎక్సలెంట్ కలెక్షన్లను మిక్స్డ్ టాక్ తో కూడా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. సినిమా ముందు నుండి తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలో మంచి జోరును చూపెడుతూ ఉందని అనుకోగా ఓవర్సీస్ లో కూడా రిలీజ్ కి ముందు నుండే ఎక్సలెంట్ ట్రెండ్ ను చూపించింది. కానీ సడన్ గా హిందీలో మొదటి రోజు ఈవినింగ్ షోల నుండి జోరును అందుకోవడం పుంజుకున్న సినిమా మొత్తం మీద వీకెండ్ లో సాలిడ్ నెంబర్స్ ను పోస్ట్ చేసి దుమ్ము దుమారం లేపింది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇక్కడ విశేషం ఏమిటంటే సినిమా ఇప్పుడు లాస్ట్ వీకెండ్ గాను టోటల్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమాల పరంగా ఆల్ టైమ్ హైయెస్ట్ కలెక్షన్ ను సొంతం చేసుకున్న సినిమాలలో రెండవ ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ లేపింది. హాలీవుడ్ మూవీ వైల్డ్ రోబోట్ మూవీ $53 మిలియన్ దాకా కలెక్షన్లను మొదటి వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా అందుకుందని సమాచారం. ఇండియన్ కరెన్సీలో 440 కోట్లకు అటు ఇటుగా గ్రాస్ వసూలను ఆ సినిమా సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా రెండవ ప్లేస్ లో లాస్ట్ వీకెండ్ లో దేవర సినిమా నిలిచింది. ఆల్మోస్ట్ $32.9 మిలియన్ మార్కును అందుకొని ఈ సినిమా రచ్చ చేసిందని వాళ్ళు అప్డేట్ చేశారు. అంచనా కలెక్షన్లు 270 కోట్లకు అటు ఇటుగా ఉండగా ట్రేడ్ లెక్కల్లో కూడా సినిమా వీకెండ్ లో అదే రేంజ్ కలెక్షన్లను సాధించింది. ఓవరాల్ గా వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుని దేవర సినిమా మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా మాస్ రచ్చ లేపుతూ ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మార్కు వైపు పరుగులు పెడుతూ దూసుకుపోతూ ఉంది. ఇదే విధంగా హోల్డ్ ను సెకండ్ వీక్ వరకు కొనసాగించగలిగితే అక్టోబర్ 2 హాలిడే తర్వాత వీకెండ్ దసరా సెలవుల అడ్వాంటేజ్ తో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కలెక్షన్ అందుకున్న టాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచే అవకాశం దేవర సినిమాకు ఎంతైనా ఉంది. మరి అడ్వాంటేజ్ ను సినిమా ఎంతవరకు వాడుకొని కలెక్షన్ల పరంగా జోరును కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.